23వ వచనం నుండి 28 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మొదట 23వ వచనం నుండి 28 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ముందుకు కొనసాగుదాం. ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నాడు? నీవు నాకు ఉండగా లోకములో ఏదీ నాకు అక్కరలేదు. నిన్ను విసర్జించిన వారు నశించెదరు. నిన్ను నడిచి వ్యభిచరించిన వారిని అందరినీ నీవు సంహరించెదవు. నీ సర్వ కార్యములను చేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. 24వ వచనాన్ని మూల వాక్యంగా చదువుతున్నాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేసుకుందు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఉనికిలో నూరంతలుగా ఆశీర్వదించునుగాక. జాగ్రత్త, వాక్య ప్రారంభం కాబట్టి అందరూ కూడా మీ దృష్టి, మీ ఆలోచన అంతా కూడా వాక్యం మీద కేంద్రీకరించాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నారు. దేవుడు కూడా ఈ 73వ కీర్తన రాసినటువంటి వ్యక్తి అన్నే కాదు, అజ్ఞానే కాదు, భక్తిహీనుడు కాదు. దేవుని ఎరిగి, దేవుని సేవలో ఒక పని కలిగి, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో ఒక పాత్రగా మానబడుతున్నటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి కీర్తన ఇది. తన అనుభవ జీవితాన్ని పాఠరూపకంగా మనకు అందించాడు. తన అనుభవ జీవితాన్ని పాఠరూపకంగా మనకు అందించాడు. ప్రారంభం చేస్తూ దేవుణ్ణి పొగిడాడు. ప్రారంభం వచ్చిన ఏంటి? దేవుడు దయాళుడై అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. ప్రారంభ వచనాల్లో దేవుణ్ణి పొగిడి, ఎందుకంటే దేవుడు మహిమకు ఘనతకు అర్హుడు కనుక ఆయనను పొగిడాడు. రెండవది, తన జీవితం ఏమై ఉందో లేఖనాల ద్వారా ఏమండి దేవుడికి చెప్తూ ఉన్నాడు. భక్తిహీనుల సేవము నా కంఠమైనప్పుడు నేను మత్సరపడి తిని అని దేవుడితోనే మాట్లాడుతున్నాడు. అవన్నీ అయిన తర్వాత నేను భక్తి సంధిస్తున్న వేస్తూ, పరిశుద్ధుడైనది వేస్తూ, ప్రార్థన పరుడైనది వేస్తూ, అసలు నేను భక్తి చేయడమే వేస్తూ అని తనను తాను తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నటువంటి ఆ సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, చివరిగా ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకున్నాడు. అని దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల ముందు మోకరించి ప్రార్థన చేస్తుంటే, వేరే విషయమైతే అతను మత్సరపడ్డాడో, బాధపడ్డాడో, ఇబ్బందిగా ఫీల్ అయ్యాడో వాటన్నిటిని దేవుడు ప్రత్యక్షతలో వచ్చి అతనికి చూపించినాడు. ఏమొచ్చి? ప్రార్థనలో ప్రత్యక్షతను ఇచ్చి దేవుడు ఆ సంగతులన్నీ అతనికి చూపించాడు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం అని దేవుడు కళ్ళకు కట్టినట్టుగా నీటిగా ఆ ప్రార్థన ప్రత్యక్షతలో దేవుడు ఆ భక్తునికి ఆ విషయాలు తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత ఆ భక్తుడు ప్రభు దగ్గర క్షమాపణ పొంది మరలా తిరిగి దేవునితో పని చేస్తున్న మనవి ప్రార్థన మరలా ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. అందులో ఈరోజు మనం ఒక్క ముక్క నేర్చుకున్నాం చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నాథుని శరీరం విరవబడి ముక్కలుగా చేయబడి పంచిపెట్టబడి అది ఆశీర్వాదకరంగా ఎలాగ మారుతుందో, దేవుని వాక్యము విరవబడి అది మన హృదయాలకు ఒక్కొక్క ముక్క పంచిపెట్టబడితే చాలు, మన బ్రతుకులు అద్భుతముగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆ భక్తుడు తన అనుభవ జీవితాన్ని చెప్తున్నాడు. ఏమని అంటే, నీ ఆలోచన చేత నన్ను నీవు నడిపించడము, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోదు. జాగ్రత్తగా విందాం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అవసరమైతే రాసుకోవాలి, అవసరమైతే దాన్ని జాగ్రత్తగా మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా, సేవకుడైనా సేవకురాలైనా, సువార్థికులైనా, గొప్పవారైనా మరి కొద్ది తక్కువవారైనా, భక్తిలో ఉన్న ప్రతి ఒక్కరు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలోచనల చేత నడిపించబడాలి అన్నది దేవుడు మనకందరికీ నేర్పిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన పాఠము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విశ్వాసి దేవుని ఆలోచన చేత, అనగా ఆత్మ సంబంధమైన ఆలోచన చేత, నడిపించబడాలి అన్నది దేవుని ఆశ. దేవుని స్తోత్రం కలుగునుగాక. నడిచుదాం. ఎందుకు? బికాస్ దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ప్రతి భక్తుడు భక్తురాలు, దేవుని పిల్లలు, దేవుని కుమారులు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనల చేత, దేవుని ఆలోచనల చేత నడిపించబడాలి అని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? ఒక కోణంలో ఈ మాటలు మనం చూస్తే కొంచెం మనకు బాధ కలుగుతుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేను చెప్పిన మాటలే వినాలి అన్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అంటే నేను చెప్పేది పనికి రాదా? నా మాట అంటే నీకు అంత లెక్కలేదా? నీ మాటలే వినాలా అన్నంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడు కూడా అలాగే అంటున్నాడు, మీరందరూ నా ఆలోచన చేత నడిపించబడాలి. అంటే ఏం ప్రభా, మా ఆలోచనలు వద్దా? అన్ని నీ ఇష్టాలేనా? మాకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా. అన్ని నీ ఇష్టాలేనా? మాకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా. ఏంటిది నీ యొక్క పాలన? నేను చెప్పిందే వేయడం, నా మాటనే వినాలి అని అన్నట్టుగా కనబడుతుంది. కానీ అలా అనుకుంటే మనము అగ్నిలో కాలేస్తాం, పప్పులో కాలు కాదు. ఏడేస్తాం? అగ్నిలో కాలేస్తాం. ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడో మనం లేఖనాల్లో ఉండే చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనాన్ని మొదట చదువుదాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అందరూ తల పైకెత్తండి. ఏమంటున్నాడు అక్కడ? దేవుడికే కాదు ఆలోచనలు, దేవుడికే కాదు ఉద్దేశాలు, దేవుడికే కాదు ఇష్టాలు, కోరికలు, ప్రణాళికలు ఎవరు కూడా ఉన్నాయట? నాకు కూడా ఉన్నాయట. చెప్పాలంటే మనకు కూడా ఉన్నాయని చెప్పాలి. ఏమని? మనకు కూడా ఉన్నాయి. అక్కడ చెప్తున్నాడు, నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును. ఒకటి కాదు, రెండు కాదు, పుట్టలు పుడతాయి. ఎట్లా పడతాయి? పుట్టలు పుట్టుకొస్తాయి. వర్షం పడినప్పుడు చీమలు పుట్టినట్టు, వర్షం పడినప్పుడు పుట్టగొడుగులు పుట్టినట్టు మానవుని ఆలోచనలు హృదయంలో దండిగున్నాయి. అవన్నీ చాలా అనేకలు ఉన్నాయి, లెక్కకు మించినవై ఉన్నాయి. అయితే కిందికి వచ్చి అంటున్నాడు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అంటే అర్థం ఏంటో
తెలుసా? నరుడి ఆలోచనలన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు. నరుడి ఆలోచనలన్నీ కూడా వ్యర్థము. ఎందుకు వ్యర్థం? మా ఆలోచనలు వ్యర్థం, నీ ఆలోచనలు స్థిరమా? మేము ఆలోచించినా నీ ఆలోచనలు స్థిరపరుస్తావా, మా ఆలోచనలు స్థిరపరచవా అని గనక మనం ప్రభువును ప్రశ్నించి అడిగితే 94వ కీర్తన 11వ వచనాన్ని మనకు చూపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. 94వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. అందుకంటున్నాడు ఆయన. వినండి బాగా, ఈ రంగరాణ అన్నట్టు కూర్చుకున్నాడు. కొంచెం లైవ్ జరుగుతుంది, పిల్లలు జాగ్రత్తగా. ఎందుకు దేవుడు నరుడి ఆలోచనలను ఆయన వ్యర్థమని అంటున్నాడు అంటే, నరుల ఆలోచనలన్నీ కూడా ఎటువంటివంట? వ్యర్థమైపోయే ఆలోచనలు. ఇంకొకటి చెప్పాలంటే, మన ఆలోచనలు బాల్యం ఉండే చెడ్డవి. ఎటువంటివి? ఇక్కడ వ్యర్థమైన రాశాడు. ఆది కాలంలో ఏం రాశాడు? చెడ్డవి, నాశనానికి దారి తీసే ఆలోచనలు మానవుడివి. ఒకటా రెండా అంటే అనేకలు ఉన్నాయి, దండుకున్నాయి. లోకంలో ఒక సామెత ఉంది, పుట్టినోడికి పుట్టిన ఉపాయాలు ఉంటాయంట. ఏం చెప్పండి గట్టిగా? ఏమంటే పుట్టడికి పుట్టడి ఉపాయాలు ఉంటాయంట. అవును, కొంతమందికి నక్కల తెలివి ఉంటుంది. అందుకే వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది చిత్తుల మారి నక్క అని. ఇంకొంతమంది పాతకాలపు సామెత ఉంటుంది ఏంటంటే, వీడు పొయ్యిలో పెడితే కొంతమే వెళ్తాడండి. ఇంకొక సామెత ఉంది. ఇంకోటి ఏంటంటే, వీడు ఏ రాజ్యంలో వదిలేసినా వాడు బతకగలుగుతాడు. ఏంటంటే, ఏ రాజ్యంలో వదిలినా, ఎక్కడ వదిలినా, ఏ దేశంలో వదిలినా ఏం చేయగలుగుతాడు? బతకగలుగుతాడు అని చెప్తాం. మానవునికి ఆలోచన లేకపోవడం ఏది? మానవునికి ఆలోచన లేకపోవడం ఏది? చాలా ఉన్నాయి. ఒక్కొక్కరిని చెప్పమంటే మస్తుగా చెప్తాం. మనకున్న ఆలోచనలు, మనకున్న ఉద్దేశాలన్నీ బయట పెడతాం. కానీ చివరికి అవన్నీ కూడా వ్యర్థమైపోయేటివే కానీ స్థిరముగా నిలిచేటివి కాదు అని మనం గుర్తించాలి. వ్యర్థమైపోయేటివే కానీ అవి స్థిరముగా ఉండేవి, శాశ్వతమైనవి కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ మాట ఉన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది అన్నాడు కదా. ఇంకో చోట మనం చదివితే 33వ కీర్తన 11వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలకు, మన సంకల్పాలకు, మన ఉద్దేశాలకు, దేవుని సంకల్పానికి, దేవుని ఉద్దేశాలకు ఉన్న తేడా చెప్తున్నాడు. ఏమంట? యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి అంటే అవి శాశ్వతమైనవి. ఎటువంటివి? దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు అవి శాశ్వత కాలం నిలిచేవి, స్థిరమైనవి అని చెప్తున్నాడు. కిందకు మాట ఉంది, ఆయన సంకల్పములు తరతరములకు ఉండు. దేవునికి భయం కలుగును గాక. మన ఆలోచన మనం బతుకున్నంత వరకు ఉంటుంది. మన చనిపోయిన తర్వాత మన కొడుకులు, మన బిడ్డలు, మన మనవలు, మన మనవరాలు మన ఆలోచన ప్రకారం బతుకుతారని బతుకున్నప్పుడే చచ్చిపోయిన బతుకుతాడు. కానీ దేవుడి ఆలోచనలు తరతరాల వరకు నిరంతరముగా ఉంటాయి. అంత ఉన్నతమైనవి దేవుని యొక్క ఆలోచనలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, మీరందరూ కూడా నా ఆలోచన చేత నడిపించబడాలి. ఈ అంత్యదినాల్లో దేవుని పిల్లలు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను స్వస్తి చెప్పి నేనేమంటున్నా, శరీర సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి అందరూ
ఏమన్నాడా? చేసుకొనకుడి. ఎందుకు అంటే మీరందరూ శరీర సంబంధముగా ఆలోచించడానికి మేము శరీర సంబంధులు, ఈ లోక సంబంధులు కాదు. క్రీస్తు సంబంధులు మనం అందరం. ఆయన వారుగా ఒక్కడికే మనల్ని పిలిచాడు. ఇదే పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చివరిలో ఉంటుంది, మీరు చూడండి. ఈయన ద్వారా మేము కృపను అపొస్తలులను పొందితిమి, మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలవేదండి చెప్పండి. ఆత్మ సంబంధంగా ఉండటకు పిలువబడిన, దేవుని సంబంధంగా ఉండటకు పిలువబడిన. ఆత్మ సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధంలో ఉంటుంది. శరీర సంబంధమైన ఆలోచన. అందుకే ప్రభు చెప్పాడు, ఏది తిందువా, ఏది తాగుదువా, ఏది ధరించుకుందువా అని అన్యుల వలె మీరు విచారించవద్దు అన్నాడు. అంటే అర్థమేంటి? లేదా కన్న గుర్తుకు రావాలి. నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉన్నట్లు. అన్యులలో నుండి నేను మొదలు పలకండి. అన్యులలో నుండి వేరుపరచాను, వేరుపరచాను. కొన్నాడైనా ఏం చేశాడైనా? కొన్నాడైనా విలువ పెట్టి కొన్నాడు. ఏం పెట్టి కొన్నాడు? ఏంటి విలువ, ఏంటి క్రయదనం అంటే తన ప్రాణం కొన్నాడు. చివరి రక్తము కొట్టుకోవడం కూడా ప్రభు వరకు కాల్చుకోవాలని ఆయన వల్ల ఉండడం సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. సింపుల్ ఒక మాట చెప్తా, సింపుల్గా ఒక మాట చెప్తాను, ఆలోచన చేయండి. మనము ఒక దగ్గర పని కోసం వెళ్ళాం, ఒక యజమానుడి దగ్గరికి పని కోసం వెళ్ళాం. మీరందరూ వెళ్ళాలి బాగా. నేను ఒక యజమానుడి దగ్గరికి మనం పని కోసం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత యజమానుడు చెప్పినట్టు చేస్తామా, మనం చెప్పినట్టే యజమానుడు చేయాలని ఆలోచన చేస్తామా? యజమానుడు చెప్పినట్టు చేస్తేనే సాయంత్రానికి మనకు కూలి, కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. అట్లా కాకుండా ఇటు కాదు సార్, ఇటు చేయాలి, ఇటు కాదు మేస్త్రి, ఇటు చేయాలి, ఇటు కాదు యజమానుడు ఇటు చేయాలంటే నువ్వు ఇటు కాదు, నువ్వు ఇటపోయి ఇంటికి వెళ్తాడు. నువ్వు ఇటు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నాకు సహాయపడడానికి వచ్చావా, నా దగ్గర పని చేయడానికి వచ్చావు. అలాగే మనమందరం కూడా క్రీస్తుకు దాసులు. మనమందరం ఎవరు? క్రీస్తుకు దాసులు. అందుకే ఆయన ఆలోచన చేత మనమందరం కూడా నడిపించబడాలన్నది దైవ సంకల్పం. దేవుని స్తోత్రం కలుగునుగాక. శరీర సంబంధమైన ఆలోచనలు చేయకండి. ఎందుకు ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడంటే అత్యధికంలో భక్తులు కూడా శరీర సంబంధమైన ఆలోచించి యోచించి దేవుడిని విడిచిపెట్టి పాపంలో పడిపోయే అవకాశాలు 100% ఉంటాయి. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళా మూలవాక్యం దగ్గరికి వద్దాం ఒకసారి. రండి, మూలవాక్యం దగ్గరికి రండి. ఏమంటాడు అక్కడ? నీ ఆలోచన చేయడం నడిపించడు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. జాగ్రత్తగా విందాం. మనకందరికీ యేసుక్రీస్తు జనన వృత్తాంతం బాగా తెలుసు. ఎవరికంటే తెలియలేదు కదా? యేసు ప్రభు వారి యొక్క జనన సమాచారం ఎక్కడెక్కడ రాయబడింది పర్టికులర్గా? మత్తయి సువార్తలో, లూకా సువార్తలో పరిపూర్ణంగా రాయబడింది. మత్తయి సువార్తలో ఇక్కడ లేని సంగతులు కొన్ని అక్కడ, అక్కడ లేని సంగతులు కొన్ని ఇక్కడ. రెండింటి కలిగితే క్రీస్తు జన్మ యొక్క పరిపూర్ణమైన వృత్తాంతం. ఏంటి ఏంటి? క్రీస్తు యొక్క పరిపూర్ణమైన వృత్తాంతం ఈ 2 అధ్యాయాల్లో మనకు పరిపూర్ణంగా దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక సూత్రం మర్చిపోతున్నాను. యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఈసట మనకు దొరుకును, లభించు. మనం వాటన్నిటిని సేకరించుకోవాలి. అలాగా ఆ సూత్రము తెలియక ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా మంది తప్పుడు సిద్ధాంతాలకు దారితీసి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి కాలం కూడా
మన కళ్ళ ఎదుటనే ఉంది, జరుగుతుంది కూడా. మనకందరికీ యేసు ప్రభు వృత్తాంతం తెలుసు. యేసు ప్రభు తల్లి మరియమ్మ దగ్గరికి గబ్రియేలు దేవదూత వచ్చి, నువ్వు కుమారుని కంటావు, పరిశుద్ధాత్మ వల్ల నీకు గర్భం వస్తుంది, పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, దేవుడి కుమారుడు అనబడతాడు, ఆయన సింహాసనం యుగయుగాలు ఉంటుంది, ఆయన ఎందుకోసం వస్తున్నాడని సమాచారం అంతా చెప్పింది. చెప్పినాక మరియమ్మ యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంది. ప్రభు ఆమె కడుపులో బాలుడుగా ఉన్నాడు, శిశువుగా ఉన్నాడు. ఈ సమాచారం నజరేతులోను అలాగే యాకోబు వాళ్ళ ఊళ్ళో మొత్తం తెలిసిపోయింది. అందరూ తెలిసి అందరూ మరియమ్మను గురించి, మరియమ్మ యొక్క ఆ గర్భమును గురించి అందరూ కూడా లోక సంబంధముగానే ఆలోచించినారు. ఈరెందో యోసేపు కూడా, ఎవరు కూడా కట్టుకోబోయే వాళ్ళు కూడా శరీర సంబంధముగానే ఆలోచించి, నీతివంతుడు కనుక వాళ్ళలాగా తిట్టకుండా, వాళ్ళలాగా అవమానపరచకుండా, అపహాస్యము చేయకుండా శుభ్రంగా ఏం చేద్దాం అనుకున్నాడు? రహస్యముగా మనసంగా సమాధాన పడి విడిపోదామని అనుకున్నాడు. జాగ్రత్తగా మనం ఆ విషయాన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. అక్కడ కామ ఉంది కదా, రైట్. ఇక విడిచిపెడదాం అని ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆలోచన అంతా ఎలాగుంది? భక్తుడి ఆలోచన లాగుందా? పేరు నీతిమంతుడే, కానీ ఆలోచన ఎట్టుంది? ఆలోచన పేరుకు భక్తులనే, పేరుకు విశ్వాసమే, ఆలోచన తీరలాగుంది. ఒకవేళ యోసేపు లాగుంటే ఈరోజు మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రంగా. శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాడు, నిజమే కదా. ఒక ఆడపిల్లకు పెళ్లి కాకముందే గర్భం వచ్చిందంటే తప్పకుండా ఎక్కడో చోట తప్పు జరిగి ఉంటుంది. కాబట్టి సరే, ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో మనకెందుకు, శనగలు తిని చేయగడుకున్నట్టు ఉండాలి. శుభ్రంగా సమాధానంగా కొట్లాడకుండా మనం ఇచ్చింది ఏదో మళ్ళీ మనకి ఇప్పించుకొని, మనం ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి శుభ్రంగా తప్పుకుందామని ఆలోచన చేస్తున్నాడు యోసేపు. అప్పుడు దేవదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై బుద్ధి చెబుతుందన్నమాట. చదువుతాం అన్నమాట కూడా. స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై విఫలంగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోసేపు శరీర సంబంధంగా ఆలోచిస్తుంటే దేవదూత వచ్చి బుద్ధి చెప్పింది. దేవుడు మాట్లాడినప్పుడు మనసు మార్చుకునే వాళ్ళు గొప్పవాడు కానీ ముఖం మార్చుకునే వాళ్ళు గొప్ప కాదు. దేవదూత వచ్చి చెప్తే యోసేపు లోబడ్డాడా లేదా? లోబడ్డాడు కనుకనే తన భార్యను చేర్చుకొని అని కింది వచనాల్లో మనం చూస్తాం కదా. కింది వచనాలు ఏం చూస్తాం మనం? చేర్చుకున్నాడు భార్యని. దేవదూత చెప్పింది, చేర్చుకోవడానికి భయపడద్దు. నువ్వు అనుకుంటున్నట్టు మరియమ్మ గర్భము ధరించింది శరీర సంబంధమైనటువంటి పాపము వలన, తప్పు వలన కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. నీ ఆలోచన మార్చుకో. నువ్వు నీతిమంతుడివి, రక్షకుని ఎరిగిన వాడివి, రక్షకుని తెలుసుకున్న వాడివి, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడివి. నీ ఆలోచన ఇలా ఉండకూడదు. నువ్వు కూడా అందరిలాగా ఆలోచిస్తే నీవు నీతిమంతుడు అని ఏ ప్రయోజనం? అందరిలాగా నువ్వు ప్రవర్తిస్తే రక్షణ పొందిన నీకు, రక్షణ పొందిన వాడికి, లోకానికి ఏమి తేడా? కొద్దిగా తేడా ఉండాలి.
ఏంటి? లోకానికి మనకు, అవిశ్వాసులకు మనకు, భక్తిహీనులకు మనకు కాస్తంత తేడా ఉండాలి. ఆ తేడాను చెరపడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసమే కొంతమంది మన వెంట పడతారంట. ఉందా లేఖనాల్లో ఉందా? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మనము అయిపోయింది కదా, నువ్వు రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు, దేవుడి బిడ్డగా, దేవుడి కుమారుడుగా ఆయన సంఘంలో సభ్యులు చేస్తున్నావు, రక్తమాంసంలో పాల్గొమ్మలు పొందుగానే ఉన్నావు. అన్ని జనులాగా నువ్వు నేను ఆలోచన చేయడానికి గత కాలం అయిపోయింది. కిందకు వచ్చి అంటున్నాడు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారులందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏం దేవుణ్ణి మీరే నమ్ముకున్నారా? మేము నమ్ముకున్నాం కదా. వినాలి. మళ్ళా వారానికి వస్తారు మీరు ఇంటికి. మీరేమో దేవుడు నమ్ముకున్నాం కదా. మేము తాగుతాం, తింటాం, తిరుగుతాం, సుఖిస్తాం, దొర్లుతాం, పొరుగుతాం, మీరెందుకు చేయాలంట అని మనల్ని దూషిస్తారు. అంతే దినాల్లో దూషిస్తారు, ద్వేషిస్తారు. ఓ అంటే భక్తురాలమ్మా, మేము కూడా నమ్ముకున్నాం దేవుడే, మేము దయాలను నమ్ముకోలే. అన్నీ చేస్తాం. మేము ఏం చేస్తాం? అన్నీ చేస్తాం. పాస్టర్తో ప్రార్థన చేస్తాం, బాబనయ్యతో 3 తల పెట్టిస్తాం, అన్నీ చేస్తాం. 1 కాదు 2 కాదు, కన్నడ చేస్తాం. దేవుడు అంటున్నాడు, గతించిన కాలమే చాలు, రక్షణ పొందనంత వరకే అని. రక్షణ పొందినాక నువ్వు చేస్తే లెక్కలోకి వస్తాయి. దేవుడు చేర్చుకున్నాడు, గద్దిస్తాడు, లెక్కడుతాడు. బికేందుకు జాగ్రత్త. గతించిన కాలమే చాలు. యోసేపు అందుకే చెప్తుంది, యోసేపు నువ్వేమని ఆలోచన చేస్తుంది. అసలు అలా ఆలోచన చేయొచ్చా? అట్లా ఆలోచన చేయరాదు యోసేపు, నీ ఆలోచన మార్చుకో అని దేవదూత ద్వారా హెచ్చరింపబడి యోసేపు తన ఆలోచనలు ఆత్మ సంబంధమైన ఆలోచనగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రంగా ఉండాలి. దేవుని పిల్లలైనటువంటి మనము, దైవజనుడు, సేవకుడు, ఎంతో మంది స్వార్థికులు దేవుని మాటలను మనకు వినిపిస్తూనే ఉంటారు. మన ఆలోచనలు మారుతున్నాయా, అలాగనే ఉన్నాయా పరీక్ష చేసుకోవాలి. మన యాటిట్యూడ్ మారుతుందా లేదా, మన ప్రవర్తన, మన నడవడిక మారుతుందా లేదా అంటే ఊరికే వెళ్తున్నాం వస్తున్నాం, మందిరాలకు పోతున్నాం వస్తున్నాం. కొంతమంది అంటుంటారు, మీరు మందిరానికి పోయినా ఒకటే, మేము పోకపోయినా ఒకటే అనే సాక్ష్యం ఏమైనా మనకుందా? అట్లాంటిదంటే చాలా జాగ్రత్త. నష్టపోతాం. అందుకే యోసేపు తన ఆలోచనలతో మార్చుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచించాడు, నిజమే కదా, నేను ఆత్మీయుని, నా ఆలోచన కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. ఎందుకు నేను ఇలా ఆలోచన చేసిందో తప్పుగా? మరి ఎవరి గురించి నేను ఎరుగుదును కదా, ఆమె క్యారెక్టర్ గురించి నేను ఎరుగుదును కదా, లోకమంతా నేను చేసుకోబోయే భార్య గురించి ఏమనుకుంటే ఏముంది నాకు తెలుసు కదా అని నేను ఎందుకు అప్పుడు ఆలోచన చేయకపోయాను? ఓహో, నా ఆలోచన లోకముతో సమానముగా ఉండకూడదు, నా ఆలోచన లోకానికి మించి ఉండాలి అనుకుని తన యాటిట్యూడ్ అంతా మార్చేశాడు. తన ఆలోచన విధానాన్ని ఆత్మ సంబంధమైన ఆలోచనగా మార్చుకున్నాడు. కాబట్టి మనమందరం రక్షణ పొందడానికి రక్షకుని ఇవ్వగలిగిన వాళ్ళు. మార్చుకోవాలి ఆలోచనలు అవే పెట్టుకాదు. కొంతమంది అట్టే పెట్టుకుంటారు. ఒక్క మాట అంటే పెట్టుకొని దాన్ని పెంచి పోషించి నీళ్ళు పోసి
దాన్ని ఉగ్రతగా మార్చుకొని, ద్వేషముగా మార్చుకొని, అసూయగా మార్చుకొని లోపల నుండి వదిలితే మార్కు సువార్త 7వ అధ్యాయం అంతా బయటకు వస్తుంది. హృదయంలో నుండి అనగా మానవుడి హృదయంలో నుండి, మానవుడి లోపంలో నుండి అనగా అని చెప్పాడు అక్కడ. తీస్తే చదవండి, రైట్ సైడ్ పేజీలో ఉంటుంది. కరెక్ట్ పాస్టర్ చేయకాడు ఉంటుంది చూడండి. అక్కడనే నరేంద్ర వచనం చెప్పు. 21 రైట్ మా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏంటంట? ఎక్కడ పెట్టుకున్నావక్క భక్తురాలివి? ఎక్కడ పెట్టుకున్నావు భక్తుడివి? దురాలోచనలు, చాలత్వములను, దొంగతనము, మనిషిని ఏం చేస్తాయి? అమ్మా ఎక్కడ పెట్టుకున్నాడు? భక్తుడే, భక్తురాలే. ఆలోచన విధానం మారలే, బట్టలు మారలే అంతే. అప్పుడు కలర్ డ్రెస్, ఇప్పుడు వైట్ డ్రెస్. కొంత మార్పు వచ్చింది. అప్పుడు ఎవరికైనా లేస్తే నమస్తే చెప్పేవాళ్ళం, ఇప్పుడు ఏం చెప్తున్నావు? వదలా అని చెప్తున్నా. అప్పుడు ఆదివారం కూడా లోకంలో ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తాను. కొన్ని మారినాయి, అవి కూడా బాహ్యమైనవే మారినాయి, కానీ అంతరంగమైనవి ఏమీ మారలే. కానీ యోసేపు టోటల్గా తన ఆలోచన విధానాన్ని అంతా మార్చుకున్నాడు కనుకని రక్షకుని మనకు అందించే అవకాశం దొరికింది. ఒకవేళ యోసేపు ఒప్పుకోలేక పోయి ఉండింటే కథ ఇంకోలాగా ఉండేది, చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. నిజముగా మరియమ్మ పొరపాటే చేసిందని ప్రపంచమే నమ్మేది. అందుకే భర్తకు భార్య ప్రపంచం, భార్యకు భర్త ప్రపంచం. బయట వాళ్ళ గదిలంతా తెచ్చి మీ ప్రపంచాన్ని జడగొట్టుకాకండి. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. సినిమాలు తీసే వాళ్ళు కూడా మనకు బుద్ధి కలగడానికి తీస్తారు, సమాజంలో ఏం జరుగుతుందో అది చూపించడానికి తీస్తారు. తన భార్య తప్పు చేసిందని కోడలు అత్త మీద నెపం పోతే మామ కోడల్ని కొడితే ఇంట్లో నుంచి పారిపోదామని ప్లాన్ వేసింది అది. కానీ ఆ మామగారు కోడల్ని కొట్టడు, అత్తనే కొడతాడు. కొట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఆమె గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి నీ మీద దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అంటే ఆమెంటది నేనే తప్పు చేయలేదండి అంటే ఆయన అంటాడు నాకు తెలుసు నువ్వు తప్పు చేయలేదని అంటే. అక్కడ మాట్లాడుతుంది ఆమె మాట, అది మామూలు మాట కాదు. ఏమంటుందో తెలుసా? ఈ లోకమంతా నన్ను ఏమనుకున్నా పర్వాలేదండి, నువ్వు నమ్మేవో చేసేవాడని అది నాకు చాలండి. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమలు, కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమలు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు, అక్కచెల్లెల మధ్య ప్రేమలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమలు, వీటి వల్ల సాగిపోతున్నాయి. మధ్య మాట ఏంటారు ఎందుకు? భర్త మాట ఇవ్వచ్చు కదా, మధ్య మాట ఏంటారు ఎందుకు? భార్య మాట ఇవ్వచ్చు కదా. వేటికి పరిగణలోకి తీసుకోవద్దు, వేటికి పరిగణలోకి తీసుకోకూడదు. వివేచన నీకు లేకపోతే అపవాది నిన్ను ఈజీగా మోసం చేసి నీ కుటుంబాన్ని ఒట్టి కూడా పడేసి ఎంత ముక్కలు అయిపోతుందో అంత ముక్కలు చేసి వాడు నమ్మని చేస్తున్నాడు. జాగ్రత్త, నవ్వుల పాలైపోతారు. దేవుడు పగిలిన వాటిని కట్టేవాడు, అపవాది బాగున్న వాటిని పగలగొట్టేటవాడు. 8వ గ్రంథం చూస్తాం.
మట్టి చేత కుమ్మరి ఒక మంచి కుండను తయారు చేద్దాం అనుకుంటే అది అనుకున్న సేపులోనికి రాక విరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడైనా విరిగిపోయిన దానిని మరలా తీసుకొని మరలా అతికించి సాగ మీద పెట్టి తన అనుకున్నటువంటి యోగ్యమైన పాత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన సుందరమైనటువంటి కుటుంబాన్ని ఒక మాటతో పాడు చేసి ప్రపంచాన్ని పాపంలో నింపింది అపవాది. సర్పము మాటలు విని మొత్తం కోసమే మన జీవితంలో కూడా ఉంటారు. వాళ్ళ మాటలు ముద్దు ఉంటాయి. ఎటుంటాయి? ముద్దు ఉంటాయి. కానీ నాలుక అపవాదిదని మర్చిపోవాలి. మాట హృదయములో విషాదం మాత్రం మర్చిపోవాలి. నాకైతే దేవుడు ఆ కృపనిచ్చినాడు. ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారా దేవుడు నాకు చెప్పేస్తాడు. అందుకే నేను తొందరపడి సామాన్యంగా ఎవరినైనా ఆ వివేచన ప్రతి ఒక్కరికి రావాలా. ప్రార్థన చేయాలి వివేచన వాళ్ళ కొరకు. లేకపోతే అది దేవుని స్వరము దైవ స్వరము ఎరుగక నష్టపోతారు. ఒకవేళ అటువంటి పరిస్థితి అవమ్మ కొన్నింటే అనేది అపవాది. ఆ రోజు సర్పాన్ని గద్దించేది ఆ వివేచన లేదు. అవును, ఆదాము దగ్గరికి పోకుండా ఎందుకు అవగాటికి వచ్చింది? ఆదాము దగ్గరికి పోతే మూతి పనులలో రాలగొడతాడు. అవును తినొద్దన్నాడు. నీకెందుకు? నేను తినకపోతే నీకు వచ్చిన నష్టం ఏంది? తినకపోతే నాకు నష్టం వస్తుంది. నీకెందుకు వస్తుంది నష్టం? పోయి నుంచి అని నిష్కారణ లోకం మీద కొడతాడు తెలుసు. స్త్రీలు బలహీనమైన ఘటం. ఆలోచన ప్రపంచంలో వాళ్ళు చాలా సున్నితంగా మోసపోతారు. ఒకరోజు టౌన్లో ఒక అన్న చెల్లెలి, అంటే సొంత చెల్లెలి కాదు, చిన్న కూతురు ఊరు నుంచి వస్తే బస్ స్టాండ్ నుంచి తీసుకెళ్ళి ఇంటికాడ దింపడానికి పోయినాడంట. సరే సినల్ ఇంటికాడ దింపడానికి పోయినాడంట. ఈ సన్నివేశం ఈ బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి ఇంటి పక్కన ఉన్న వ్యక్తి చూశాడు. అమ్మ దొరికేవరా అని ఇంటి దగ్గరికి భార్య చెప్పాడంట. ఏమన్నా టౌన్లో బాగా అన్నాలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, షాపులు తిరుగుతున్నారు బాగా. అంటే నేను పోలేదే, నేను ఇంటికన్నా ఉన్నాను. నువ్వు నాకు అన్నపాటి మీద ఉండింది ఆయన ఎవరిని ఎదుర్కొని తిరుగుతున్నాడు టౌన్ అంతా అని చెప్పాడు. ఈమె కూడా పడింది. ఇంటికి రాగానే అన్నం పెట్టు అన్నాడంట. వేసుకొని తిరుపో అంటున్నాడు. ఏమైంది, ఏమన్నా దయ్యం దూరదే దీనికి అనుకొని నీళ్ళన్నీ కనీసం అన్నాడంట. అన్న కూడా తాగుపడిందంటే యాటిట్యూడ్ ఏమో కొంచెం తేడా కొడుతుంటే అడిగినాడు, ఎందుకు అట్లా ఉన్నావు? రోజు బాగానే ఉంటావు కదా అని. ఎందుకు అట్లా ఉన్నావు అంటే ఇంకా మొదలు పెట్టింది. ఆడవాళ్ళకి ఆడ మొదలు పెట్టాలో తెలుసు, కానీ ఎండింగ్ తెలియదు. స్త్రీలకు గొడవ ఆడ మొదలు పెట్టాలో తెలుసు, ఎండింగ్ తెలియదు. మీరు చూడండి, మొగోడు ఆడపిల్లలు కొడుతూ ఉన్న మాటలు మాత్రం ఆపదు. అవి ఆపేసానికి ఆగిపోతుంది కదా, కొడుతుంటే కూడా తింటూనే ఉంటుంది ఇంకా అలాగే. అందుకే వాళ్ళకి మొదలు పెట్టడం తెలుసు, ఎండింగ్ తెలియదు వాళ్ళకి. మనకి పురుషులకు పాపం దీనికి మొదలు పెట్టడం రాదు, ఎండింగ్ తెలుసు బాగా. ఎన్ని అంటున్నా నీకు అర్థం కాదు, నోరు మూసుకో అంటుంటాడు పురుషుడు. అది కాదులేబ్బా అంటే కూడా లేక వాగుతూనే ఉంటారు అని బాగా డోర్ వేసి కిటికీలు వేసి టీవీ సౌండ్ పెట్టి వాయగొట్టాడంట. అప్పుడు చెప్పింది, నువ్వు ఎవరిని బండి మీద ఎక్కించుకొని ఈరోజు షాపింగ్లు చేసినావు అన్నాడు. అనిందంట. అంటే అప్పుడు ఇంకా కోపం వచ్చి నాకు ఎక్కువ కొట్టాడు. మా చెల్లెలు ఎక్కించుకొని నేను హాస్టల్లో చూస్తే అమ్మాయి ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. ఈ విషయం చెప్పిన ఎదగవాడు నీకు అంటే ఆడి ఇంటి పక్కన చూసారా. నేను అంటున్నా 10 మంది 10 రకాలు చెప్తారు, మనం వింటావా? ఏమండి, నీ భర్త ఏంటో నీకు తెలియదా? నీ భార్య ఏంటో నీకు తెలియదా? అట్లా వినే పని అయితే కుటుంబాలు ఒక్క రోజుకి 1000 కుటుంబాలు నాశనం అయిపోతాయి.
ఏ సంసారం నిలబడదు. అందుకే వివాహం అంటే నమ్మకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి వివాహం అంటే? నమ్మకం. నిత్య నమ్మకములకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీ మెడలో ధరింపజేసి నిన్ను నా భార్యముగా చేసుకొనుచున్నానని ప్రమాణం చేస్తాం. మ్యారేజ్ అంటే నమ్మకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకో, భర్తను నమ్ముతున్నావు, మొక్క ముఖం తెలియని నీ దగ్గర తీసుకొచ్చి చేయమంటే యాక్సెప్ట్ చేస్తావు. మిగతా విషయాలకు నమ్ముకున్నావు. అపవాది చెప్పే మాటలకు సాయమైపోతావు. ఆత్మ సంబంధంగా ఆలోచించడం నేర్చుకో. శరీర సంబంధంగా ఆలోచిస్తే నష్టాలే, వ్యర్థమే. వాటి ద్వారా ఏముండవు. నీకు అపవాది గొడవ పెట్టి వారు మాత్రం ప్రశాంతంగా నవ్వుకుంటా లోకం కూడా నిన్ను చూసినప్పుడు నవ్వుతారు. వాళ్ళకన్నా మనమే మేలమ్మో, మనం మునగలే లేయలే, ఆదివారం ఆదివారం చర్చికి కూడా పోలే, మన ఇద్దరమే బాగున్నాం భార్య భర్తలు. మనసు పెట్టున్నారు. ఘోరమైన విషయం చెప్పమంటారా? భర్తకు మందు వస్తుంది భార్య, అంటే తాగే మందు, పురుగుల మందు కాదు, మళ్ళా తాగే మందు వస్తుంది. ఎంత ప్రేమగా చికెన్ కడ్డీలు తీసుకొచ్చి ఇస్తుంది, శుభ్రంగా కూర్చొని తింటున్నాడు. వాడు అంటాడు, నువ్వు కొంచెం నవ్వులే. ఎవరిని? భార్యని. వాళ్ళకి రక్షణ ఉందా? రక్షకుడు తెలుసా? ఎంత అన్యోన్యంగా ఉన్నారు. మరి మీరు ఎందుకు లేరు? భక్తులు ఎందుకు లేరయ్యా అంటే అట్లుండమని కాదు, కనీసం మనం నీతిగా న్యాయంగా మనం ఎందుకు, వానికి రాని డౌట్ నీకెందుకు వస్తుంది, వానికి రాని గొడవ నీకెందుకు వస్తుంది అంటే నువ్వు శరీర సంబంధి కన్నా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినావు అనేది మాత్రం ఆలోచన చేసుకోవాలి. బి కేర్ఫుల్. ఆ రోజు యేసయ్య కనుక శరీర సంబంధంగా ఆలోచించింటే మన రక్షకుడు మనకు దొరికేవాడు కాదు. ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. తన యాటిట్యూడ్ అంతా కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించాడు కనుక రక్షకునికి జన్మనిచ్చేంత వరకు, తర్వాత వరకు, మరణం వరకు మరియమ్మను విడువక ఎడబాయక ప్రేమించాడు, దేవునికి లోబడ్డాడు. ఈరోజు ప్రపంచమే వాళ్ళను కొనియాడుతుంది. అయ్యా, నీవు పాలు కొలిచిన సన్యము ధన్యము. ఏం మాటలు చెప్తారు యేసే గురించి? ఇక మీదట స్త్రీలందరూ కూడా నన్ను ధన్యురాలని. ఎంత మంచి మాటలు చెప్పుకొచ్చాను. అవి నెరవేరాలంటే కొంత టైం పడుతుంది. నువ్వు నేను శరీర సంబంధులుగా ఆలోచించినంత కాలం అవి నెరవేరవు. ఆత్మ సంబంధులుగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. జాగ్రత్త జాగ్రత్త, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నారు. అంటే సంఘములో ఎలాంటి వారు ఉంటారని, ఎలాంటి వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి చెప్పండి. మనము బుద్ధిమంతుల్లా ఉండాలి. ఎలా ఉండాలి? జ్ఞానవంతుల్లా ఉండాలి. సంఘము జ్ఞానవంతురాలుగా ఉండాలి, గుణవంతురాలుగా ఉండాలి. ఏమి? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని కోల్చుకుంటుంది. జాగ్రత్త పడు. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు నీకు మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతులు మీరే. అంటే పౌలు ఆలోచన ఏంటంటే బుద్ధిమంతుల్లాగా ఆలోచించండి అని చెప్తున్నాడు. ఎటు చెప్తున్నాడు? బుద్ధి లేని వాళ్ళలాగా, ఇంకో విషయం చెప్పండి, గడ్డి తినే వాళ్ళలాగా ఆలోచించొద్దు, బుద్ధిమంతుల్లాగా ఆలోచించండి. ఆ మాట అన్నట్ట కాదు, అక్కడ అన్నట్ట కాదా, అన్నట్ట కాదా మాట పలకండి. ఇడ్లీలు కూడా తినొచ్చలేదంటున్నారు అంటున్నారు. గడ్డి చెప్పాలి. అవును, ఎందుకు అన్నట్టు? బుద్ధిమంతులతో, ఎవరితో? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఏం లేదు అర్థం. పిల్లల్ని పట్టుకొని పెద్దోళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు పెద్దోళ్ళు కాదని అర్థం. పెద్దోళ్ళు పట్టుకొని పసిపిల్లడు చెప్పినట్టు చెప్తున్నా జాగ్రత్త అంటున్నామంటే అర్థం ఏంటి? వీడు పసిపిల్లడు కాదని అర్థం. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? మీరు బుద్ధులే శాస్త్రాలు చేస్తున్నారు కనుక ఈ మాటలు మీరు చెప్పకూడదు, కానీ బుద్ధి
బుద్ధిమంతులకు ఎలా చెప్తానో అలా చెప్తున్నాను. ఎందుకంటే మనము బుద్ధిమంతుల్లాగా మారాలి అని. దేవునికి స్తోత్రం కలుగుగా. గడి చెప్దాం. ఆత్మ సంబంధమైన ఆలోచన కనుక మనకు వస్తే, దేవుని ఆలోచన చేత కనుక మనము నడిపించబడితే మనకు కలిగే లాభం ఏంటి? మనం లాభం లేకుండా ఏ పని చేయం కదా. లాభం లేకుండా ఏ పని చేస్తామంటే చెప్పండి. లాభం లేకుండా మనం ఏ పని చేస్తామో భక్తి కూడా గొప్ప లాభ సాధకమే. పరలోకం ఇస్తాడు యేసయ్య. నా ఆత్మ నరకంలో కాలకూడదు, నేను పరలోకానికి వెళ్ళాలని ఒక ప్రాఫిట్ కోసం మనము ఆకలాడుతున్నాం. ఈజీగా ఏం చేయలేము. మనం ఈజీగా చేస్తామా? అమ్మ నా గురించి ఆలోచన చేయకుండా ఊక చేస్తున్నాను అనుకునేవా అంటారు కొంతమంది తెలివిగా. కాబట్టి ఊరికి ఏమో చేయాలి, అది చేయాలంటే చాలా పెద్ద మనసు రావాలి. మనము ఆత్మ సంబంధముగా దేవుని ఆలోచనల చేత నడిపించబడటం వలన మనకు కలిగే లాభం ఏంటో రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఘంటాపదంగా చెబుతున్నాడు మనకు. అపోస్తల కార్యములు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవుని నిత్య శక్తియు, దేవత్వములు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని కాపండి. చాలు, మళ్ళీ అవతల పోతే మారుతుంది కథ. ఆలోచించుట వలన కొట్టట ఆట. దేవుని స్తోత్రం. ఆలోచించుట వలన ఏం పడుతున్నాయి? తేటపడుతున్నాయి, బయటపరచబడుతున్నాయి. తేటపడుతున్నాయి అంటే అర్థమేంటి? బయలుపరచబడుతున్నాయి. ఆత్మ సంబంధంగా మన ఆలోచన ఉంటే, దేవుని ఆలోచన చేత మనం నడిపించబడితే దేవుని నిత్య శక్తి, దేవుని అంటే ఎప్పటికీ తరగనిది, ఎప్పటికీ నిత్య శక్తి అని అర్థమేంటి? ఎప్పటికీ అయిపోయింది, ఎప్పటికైనా దేవుని శక్తి. అప్పటికి ఇప్పటికీ దేవుని శక్తి ఎలా ఉంది, దేవుని బలం అలాగే ఉంది, దేవుని ప్రభావం అలాగే ఉంది, ఆయన కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. అది నువ్వు రుచి చూడడానికి నీ శరీర సంబంధమైన ఆలోచనలు నిన్ను అంత దూరం తీసుకుపోవు. దేవుని నిత్య శక్తిని రుచి చూడాలంటే, దేవుని నిత్య శక్తిని నీవు ప్రత్యక్షంగా చూడాలంటే మానవ సంబంధమైన ఆలోచనల చేత పోలేవంత దూరం. అందుకే నా ఆలోచన చేత మీరు నడవాలని కోరుకుంటున్నాను. ఆయన దేవుని యొక్క నిత్య శక్తి, అబ్బా, దేవుని నిత్య శక్తి మీకు అర్థం కావాలంటే, దేవుని నిత్య శక్తి మీకు మనకు అర్థం కావాలంటే ఓపీ గారు రాసినటువంటి విశ్వ ప్రణాళిక చదవాలి. దేవుని నిత్య శక్తి ఏదో మీకు అర్థమైంది. అప్పుడు ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు? సరే, అంత్యక్రీస్తు నీడలు అంతట కనిపించెను, ఇంతటి నిస్సారపు బ్రతుకు బ్రతికేల కాలమంతయు నాకు. నీకంటే మళ్ళీ మీరు బాధపడతారు. నాకు ఎందుకేంటండి బ్రతుకు? ఎందుకు? లోకంలో ఎంత సమయం వ్యర్థమైన వాటిని వెచ్చించి యుగ యుగాలు దేవునితో ఉండగలిగినటువంటి స్థితికి మనం ఇచ్చే సమయం ఎంత? పావులంతా కూడా లేదు. రోజంతా వేస్ట్ చేస్తాం, రోజంతా ప్రార్థనలో వాక్యంలో గడపగలుగుతాం. ఒక దినం ప్రభువా ఈరోజు నాకు సెలవు దినం ఇచ్చావు తండ్రి, ఈరోజంతా శుభ్రంగా పిల్లల్ని బడి పంపించేసి వాటిని వేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో వాక్యాన్ని చదువుకొని సత్య సంబంధమైన పుస్తకాలను చదువుకొని దినాన్ని గడుపుతానని అదే కదమ్మా. పాట మాత్రం పాడతాం. ఏమని? భక్తి నివసించుడంటే నీ మందిర వర్ణములో. నువ్వు కూడా భక్తిహీనుడు భక్తిహీనురాలు చేయకపోతే, దేవుని సన్నిధిని సరౌండింగ్ లో రాకపోతే నువ్వు కూడా భక్తిహీనుడు భక్తిహీనుడి కిందకే లెక్క.
దేవుని నిత్య శక్తి. తర్వాత ఏమన్నాడు? దేవత్వము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మూర్తిమత్వము, దేవుని యొక్క తత్వము. నీకు నాకు అర్థం కావాలంటే మన ఆలోచన ఆత్మ సంబంధమైనదై ఉండాలి. దేవుని ఆలోచనలతో కనెక్ట్ అయి ఉంటే తప్ప నేను మనం చేయలేం. దేవుని నిత్య శక్తిని రుచి చూసిన భక్తులు కనున్నాడు బైబిల్లో. ఎవరైనా తక్కువ వస్తుంది ఆయన పేరు. ఎవరైనా దావీదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అవునా? దేవుడే చెప్పాడు, అతను నా ఇష్టానుసారమైన ఉన్నాడా, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు. అంటే అర్థం ఏంటి? నేను ఏది తలంచు, నా ఆలోచన విధానం ఎట్టుందో దావీదు యొక్క ఆలోచన విధానం కూడా అట్లే ఉంది. అందుకే నేను అటువంటి రోజులు అనుకున్నా, సౌలు నీకు బాయ్ బాయ్, సౌలు నీకు బాయ్ బాయ్, దావీదు నీకు వెల్కమ్ అని చెప్పి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే మీరు చూసారా, యెహోవా నా బలమా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటది? ప్రార్థన, ఏ భక్తుడు చేయని ప్రార్థన దావీదు చేశాడు. నీ బలమును నీ ప్రభావమును చూడగలగండి. మనం ఏం చేస్తున్నాం? బిడ్డ కొట్లాడిపోయిందినైనా, అల్లుడికి మారు మనసు దయచేనైనా, బిడ్డ చూడక 2 నెలలైందినైనా. శరీర సంబంధికి ఆత్మ సంబంధికి ఉండే తేడా చూడ ఒకసారి. దావీదు రోజు తడబడుతున్నాడు లేదా? అవమానాల మధ్యలో ఉన్నాడు లేదా? ఆకలి దప్పుల మధ్యలో ఉన్నాడు లేదా? భార్య పట్టించుకోకుంది. సొంత పిల్లనిచ్చిన వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లోకం ఒక వైపు, అపవాదం ఒక వైపు, బంధువులు ఒక వైపు, శత్రువులు ఒక వైపు, శరీర ఇచ్చలు ఒక వైపు. అబ్బా, అంత పోరాటంలో కూడా దావీదు ఏం రాస్తున్నాడు? నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలి తండ్రి. మీరు చెప్పండి, బైబిల్ అట్లాంటి ప్రార్థన చేసిన భక్తులను ఒక్కరు పెట్టండి మీరు నాకు. నీ బలమును నీ ప్రభావమును చూడవాలని అని చేసిన ప్రార్థన చేసిన భక్తులు కనబడతారు మనకి. దేవుడు అన్నాడు, నా బలాన్ని చూస్తావా? నా శక్తిలో నీకు తెలియాలా? నా బలము నా శక్తిని నువ్వు చూడడం ఎందుకు దావీదా? నిన్నే నా బలముగా చేసి వాడుకుంటా, నిన్నే నా శక్తిగా పోగులు చేసి వాడుకుంటానని దేవుడు దావీదు ద్వారా జరిగించిన కార్యాలు ప్రపంచాన్ని తలకిందు చేసినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమో 2 పాములకు డ్యాన్స్ ఇచ్చినారు. సైలెంట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దావీదు యొక్క చరిత్ర ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ముసలోళ్ళు వస్తారు, దావీదా ఏమన్నా ఆలోచన చెప్పయ్యా. జ్ఞానులు వస్తారు, బోధకులు వస్తారు, దావీదు ఏమైనా ఆలోచన చెప్పయ్యా. శత్రువులు అందరూ ఏదో మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. మనం వేసిన ప్లాన్ అంతా ఎట్లా అయిపోతుంది? అది మనలో ఎవడైనా వాటికి సంబంధించిన ఉన్నాడా? మనలో మన సైన్యంలో ఎవరైనా దావీదుకు పొత్తు కలుపుకున్నాడు ఉన్నాడా? లేకుంటే వాళ్ళ సైన్యంలో ఉన్నది మన సైన్యంలో ఉన్నది ఏమైనా లింకులు ఉన్నాయా అంటే కాదు 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 కాదు. సృష్టికర్తతో లింకులు ఉన్నాయి దావీదుకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన కంటికి మరుగైనది ఏది? ఏ స్పష్టము ఆయన గడపడకుండా దాక్కోవాలనేది లేదు. మన కళ్ళకి దాక్కుని వస్తుంది. దేవుడు తేటగా చూస్తున్నాడు. నీ కన్నులకు కనిపించని అదృశ్య ప్రపంచంలో నీ మీద జరుగుతున్న దాడి నువ్వు తెలుసుకోలేవు. దేవుని కన్నులు చూస్తున్నాయి. ఆ దాడిలో విజయం పొందాలన్నా, ఆ యుద్ధంలో నీకు జయం రావాలన్నా నీ తలంపులు దేవుని తలంపులతో ట్యూన్ అయి ఉండాల. అప్పుడైతే జయించగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లేకపోతే అటు కొట్టబడి ఇటు కొట్టబడి ఇంకా పాటలు ఎత్తుకుంటావు. పాటలు ఎత్తుకొని చాలా ఇబ్బందులు పడి అన్ని బాధల పాటలే పాడతావు. ఏం పాటలు? బాధల పాటలు. ఏమమ్మా అంటే నా బతికే బాధమ్మా. ఏది? నా బతికే బాధమ్మా, నా బతికే బాధ అయింది. ఏం బతుకు మొత్తం బాధల పాటలు వస్తాయి. సంతోషదాయకమైన పాటలు రావు. యోగు దేవుడితో కనెక్ట్ అయ్యాడు. ముందు జరగబోయే సంగతులు యోగుకు తెలుసు. ఈ పరీక్షలో, ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో దేవుడు నాకు తప్పకుండా
విజయిస్తాడని యోబుకు తెలుసు. యెహోవా ఇచ్చెను ముందన్నాడా ఇక అన్నాడా? తెలిసన్నాడా తెలియక అన్నాడా? ఎంత ఆత్మీయ జీవితం అనుభవాలు మనం నేర్చుకోవడానికి బైబిల్ని ప్రతిరోజు అధ్యాయాలు ధ్యానం చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా బట్టి ఇంకొక మాట మీ దృష్టికి తెచ్చి నేను ముగించేస్తాను ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను, జ్ఞానోపదేశము చేయవలనని అయినను, ప్రవచింపవలనని అయినను, బోధింపవలని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనము ఏమి? ఏంటంటే నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలంటే అందరం కలిసి భాషలన్నా మాట్లాడాలా, ప్రవచనన్నా చేయాలా, దైవ సంబంధమైన విషయాలన్నా మాట్లాడుకోవాలా. అలా మాట్లాడుకోకుండా నీ క్షేమ సమాచారం నా క్షేమ సమాచారం మాట్లాడుకోవడానికి వస్తే ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? మాటల్లాగా ఉంటాం. ఎట్లుంటాం? అమ్మో ఎప్పుడు వచ్చినాడు, వంట ఉండాలా, టీ చేయాలా, టిఫిన్ చేయాలా, బిర్యానీ చేయాలా. మరియా యేసుప్రభువులో దొరకడు, ఈయన ఒకటే తిరుగుతుంటాడు. అవకాశం దొరికినప్పుడు వినియోగించుకోవాలని కాళ్ళ దగ్గర కూర్చుంది శుభ్రంగా. యాక్చువల్గా ఎవరు నొప్పుకోవాలా? మనమైతే ఎవరు నొప్పుకుంటాం? ఏమ్మా నేను వచ్చినానని ఎంత ప్రేమతో స్వీట్ చేశా, మటన్లు చేశా, రొట్టెలు చేశా, అన్నీ చేశా, ఏదో మీరు కూర్చొని అంటాం. మనమైతే ప్రభువున్నాడు మాట్లాడే స్థానంలో మొదలుపెట్టుకుని ఎందుకు తొందరపడుతున్నారు? మరి ఉత్తమమైన దానిని పొందుకోండి, ఉత్తమైనది పొందుకోండి. ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు వాక్యం వినాలో, ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఎప్పుడు మన పనుల్లో ఉండాలో ఎరిగి ఉండాలా. ఆరోగ్యంలో పని చేయకు, దేవుడికి ఇచ్చేస్తాడు. ఆదివారం పని చేస్తావు, ఆదివారం ఏం పని చేస్తాడు? దేవుని దినం నీకు తెలియదా? నా మాటలు కాదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు అన్నట్టు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆజ్ఞలో చెప్పాడా? 6వ దినంలో నువ్వు పని చేసుకో, శుభ్రంగా నీ పని ఏంటో చూసుకో. పొలం పని చేస్తావా, పొలం పని చేయి. బిజినెస్ చేస్తావా, బిజినెస్ చేయి. ఉద్యోగం చేస్తావా, ఉద్యోగం చేయి. కూలి పని చేస్తావా, కూలి పని చేయి. ఏదైనా చేయి. అది ఆదివారం మాత్రం ఎవరి దినం? ప్రభు దినం అని మర్చిపోవద్దు. ఆ రోజు ప్రభుకి ఇచ్చాడు తినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ న్యాయపీఠం ముందుకు వచ్చేటువంటి విషయాలు. వాటి విషయంలో మనం ఆలోచన మార్చుకొని దేవుని ఆలోచనలతో మనం ట్యూన్ కాకపోతే ఎట్లుంటుందంటే, ప్రభు అంటాడు పేతురు నేను యెరూషలేముకు వెళ్తున్నాను, యాజకులు, ప్రధానులు, పెద్దలు, ఈ లోక మనుషులు నన్ను పట్టుకొని కొట్టి చంపేస్తారు, సేవ చేస్తారు, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు అంటుంటే పేతురు గురించి ఏం చేశాడు? చేయబట్టుకొని మళ్ళీ ప్రభు చేయబట్టుకొని ఏమంటున్నాడు? దూరమవును కాక. మనంగానైతే ఆ విషయం అంటే మనం ఏమంటాం? ఎంత ప్రేమ ఉందండి నా మీద. అంతేనా సమయంలో ఏమంటాం? ఎంత ప్రేమ ఉంటుంది నీకు నా మీద, చేయబట్టుకుంటే వద్దండి, అది జరగకూడదండి, ఎంత ప్రేమ నీకు. నా యేసు ఏమన్నాడు మీరు చెప్పండి? నా వెనక్కి నా సంగనికి విన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు అక్కడ ఒక మాట అంటాడు, నీవు మనుషుల సంగతులని ఆలోచించుకుంటున్నావు కానీ దైవ సంబంధమైన సంగతులను నువ్వు ఆలోచించవా? నా శిష్యులు అనిపించుకొని నాలాగా ఆలోచన చేయను, నా కుమారుడు నా కుమార్తె అనిపించుకొని
లోకస్తుల్లాగా బ్రతుకుతానంటావా అన్నాడు. అంతే ఎనిగిపోయాడు. దేవుని పిల్లలు యాక్టివ్ మారకపోతే వెనక్కిపోతుంటారుగా. ఎడబోతున్నారు, ముందర ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, ఎడబోతున్నారు, వెనక్కిపోతుంటారు. నీకన్నా వెనకాల రక్షణ పొంది, నీకన్నా వెనకాల ప్రభువు ఎరిగిన వాళ్ళు రక్షణ పొంది, పరిశుద్ధాత్మ పొంది, వరాలు పొంది, సత్యప్రతిష్ఠ పొంది, దేవుడు అగ్ర స్థాయిలో ఎదుగుతుంటే నువ్వు మాత్రం వెనకనే ఉంటావు, వెనకనే ఎదుగుతావు. ఇంకా అన్నే ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ నష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ బాధలు ఎప్పుడు పోతాయి, ఈ ఇరుకులు ఎప్పుడు పోతాయి, ఈ ఇబ్బందులు ఎప్పుడు పోతాయి నువ్వు ఆలోచిస్తుంటే నీకన్నా తర్వాత క్రీస్తులో జన్మించిన వారు రెక్కలు పడుతుంటారు. ఎంత సిగ్గు, ఎంత అవమానం అప్పుడు మనకి. పేతురు కూడా పక్కలో అన్నగింటారు. ఎందుకు? ప్రతిదానికి ముందు కూర్చుంటాడు. అవును, ఇప్పుడు ఆయన బోధకుడు, ఆయన మన రక్షకుడు. సరే ఇది వదిలిపెట్టు, ఇదన్న మధ్యలో జరిగింది ప్రేమ. కొండ మీద వినట్టు ఏమంటాడు తెలుసా? వీళ్ళందరూ ఇష్టపోయినా నేను మాత్రం కిందనే సిగ్గుతాడు, ముఖ మీద కొట్టాడు, మాట్లాడు అప్పుడేనా అంటే మానవ బుద్ధి అనేది ఇది. తాగి 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 డాక్టర్ల దగ్గర పడతారా? ఈసారి రాయినాడు చచ్చిపోతాం అంటే నిజంగా సార్ అస్సలు వచ్చాడు వాడు దిగొచ్చాడు చచ్చిపోతుంది తాగుతా అట్ట చేసి 2 రోజుల కిందట మా చిన్న కొడుకు ఒకటి చచ్చిపోయాడు. తండ్రి లివర్స్ అన్నీ చెడిపోయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి బాధ నేను చూడలేను, అసలు నేను సమాధికే పోలే. చిన్న పిల్లలు ఉన్నారు. వాడేమి వెనకేసి సంపాదించి పిల్లలకి ఏదో గట్టిపోయాడు అదేం లేదు. ఇప్పుడు మళ్ళీ చేతుల కష్టం మీద ఆ పిల్లల్ని అమ్మాయి పెంచుకోవాలా, తోడు లేదు. లోకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. తాగి 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 మొత్తం కన్నకి చెడిపోయి 13 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కర్నూలు జనరల్ హాస్పిటల్లో మళ్ళీ చనిపోయాడు. ఎంత బాధాకరం అంటే మా ఊళ్ళో నాకు ఫోన్ చేసి అన్న సమాధి చేయడానికి కూడా డబ్బులు లేవు అంటున్నారు. అంత బ్రతుకు బతికి సమాధి చేసుకుని డబ్బులు ఉంటాయి అంటే అపవాది ఆ వ్యసనానికి ఈ వ్యక్తిని గురి చేసి తిని 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 ఆఖరికి ఎంత నష్టానికి చూడు, ఎంత అవమానం చూడు. చూసిన వాళ్ళందరూ ఏం సౌరవం అది. కనీసం పెట్టే తెచ్చుకొని సమాధిని గొంత దొంగించుకోలేని బతుకు అందరూ బతుక అంటున్నారు. ఇట్లాంటి ఎన్నో అడుగుతుంటే నాకు కేసులు. ఏం చేస్తాం? ప్రభు ప్రేమ కలిగిన వాళ్ళం కదా, ఏం తీసుకొని పోలేము, ఏం తీసుకొని రాలే. సరే ప్రభు దగ్గర కొంచెం లెక్క ఉంటుందని కొన్ని అప్పుడప్పుడు లెక్కలు పంపిస్తుంటాం అంతే. ఏం చేస్తాం మరి? దేవుడికి స్తోత్రం. మన ఆలోచన పరిపూర్ణముగా దైవ సంబంధమైన ఆలోచనగా మారాలి. దేవుడికి మహిమ చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చానంటే ప్రేమలో కూర్చోవాలి, మనం అందరం భాషలు మాట్లాడాలి, ప్రవేశించాలి, దైవ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోవాలి. అట్టాడు కాకుండా ఊరికి రంటే ఎందుకు రావాలి, వచ్చి పడేది ఏముంది అంటాడు పౌరు. అందుకే మనం కూడుకుంటే 10 నిమిషాలు మాట్లాడదాం, ఒక అర్ధగంట అయినా యవనస్తులలో పెద్దవాళ్ళం కలుసుకున్నప్పుడు ప్రార్థన చేద్దాం, పాట పాడి ప్రభువును స్తుతిద్దాం. ఎవరైనా ఇబ్బందులు ఉంటే విజ్ఞాపన చేద్దాం వాళ్ళ కోసం. ఒక దైవజనుడు నాకు నేర్పినటువంటి ఒక మంచి అలవాటు ఏదో తెలుసా? ఇప్పుడు నాకు పనులు ఎక్కువై నేను అది చేయలేకపోతున్నాను, యథార్థంగా ఒప్పుకుంటున్నా. కానీ ఆయన దగ్గరికి కూడా 3-4 పోయామనుకో, కూర్చోబెడతాడు, ముందు టీ ఇస్తాడు, బిస్కెట్ ఇస్తాడు. తిని తాగిన తర్వాత కూర్చొని ఊరుకుంటలేడు, కన్నీరు తీసుకుంటాడు, పాట పాడు. ఒకరికి పాట, ఒకరికి ఆరాధన, ఒకరికి ప్రార్థన చేసి అందరం కలిసి ఒక అర్ధగంట సేపు విజ్ఞాపన చేస్తాం. ఆ ఫెలోషిప్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అది కోవిల మీద దొరికినట్టు ఉంటుంది. అందుకే మన ఆలోచన యాటిట్యూడ్ అనేది మారాలి. ఈ అంత్య దినాల్లో మారకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేయడానికి తప్పకుండా మనం రావాలి. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. మనకందరికీ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న
గిద్యోను తెలుసు. గిద్యోను ఎందుకు తెలియదండి? గిద్యోను అందరికీ తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ సానున గోధుమలను దుర్రగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి అక్రమము కనబడట్టుగా యెహోవా నీకు తోడే ఉన్నాడని అతనితో అనగా తలపైకి ఎత్తండి. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు దేవుడి దృష్టికి పాపం చేయడం, దేవుడు వాళ్ళ శత్రువులకు అప్పగించడం. దోషులైన ప్రతిసారి బుద్ధి రావడానికి, జ్ఞానం రావడానికి శత్రువుల చేతికి అప్పగిస్తూనే ఉంటాడు. మీరు బాగా గమనించండి. ఈ సంగతులు దుష్టాంతములుగా వాటికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై కొన్నిసార్లు దేవుని మాట మనం విననప్పుడు దేవుడు కొన్ని అనారోగ్యాలకు మనల్ని అప్పగిస్తాడు, కొన్ని అవమానాలకు దేవుడు మనల్ని అప్పగిస్తాడు. మనం ఏం చేస్తామంటే తప్పులన్నీ మనం చేసి మనకు ఫ్రీగా దొరికినాడు ఎవరు? పలకడిగా వాడు పాపం వాడు బతుకు ఎట్టుందంటే అవతల కొడతాడు, ఇతరులు కొడతాడు. సైతాను నన్ను మళ్ళీ టార్చర్ పెడతాడమ్మా. ఈ టార్చర్ సైతాన్ నుంచి వచ్చింది కాదమ్మా, నీ నుంచి వచ్చింది అమ్మా. అన్ని వాళ్ళ నుంచే కాదు, అన్ని వాళ్ళ నుంచే రాలే, నీ నుంచి కూడా కొన్ని వచ్చినాయి. యాకోబు 4:1 సైతాన్ పెట్టాడు. అవి నీలో నుండి వస్తున్నాయి అన్నాడా లేదా? మీలో నుండి వస్తున్నాడా లేదా? వాళ్ళ నుంచి వస్తున్నాయి అన్నాడా? ఆకలి, ఇప్పుడు ఆకలి కావాలి, నీకు ఆకలి కావాలని ఎవరు చెప్పారు? సైతాన్. అసలు ఆకలి పెట్టింది ఎవరు? మనకు దేవుడే ఆకలి పెట్టింది. ఆకలి, నిద్ర కదా, ఫుడ్ అన్ని ఎవరు పెట్టినారు? దేవుడే. మరి ఈడు కూర కోసం ఆశకొని జీవితాన్ని నమ్ముకుంటే మనగానే ఏమంటారు తెలుసా? ఆ రోజు నన్ను అపవాది మోసం చేసి, ఏంది అపవాది మోసం చేసేది? తిండి వలన భక్తుడవై ఉండొద్దు మత్తయి వార్తలో. అపవాది ఒకవేళ నేను తిండి వలన మోసం చేస్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆ తిండి విషయంలో ఎవరెవరికి పోటీ పడింది? పోటీ కాదు, గొడవ పడింది. ఎవరికి? పేతురుకి, పౌలుకి. అవునా కదా? పేతురుకు కొంచెం ఇష్టం, ఎందుకంటే చేపలు పడతాడు కదా, నీస్ అంటే బాగా ఇష్టం. అవునా కదా? చేపలు పడతారు, రోజు చేపలేగా. మీరు కావాలంటే చేపలు పట్టుట ఎలా అని వీడియో కొట్టండి. వాళ్ళు సముద్రంలో పోతుంటారు, వాళ్ళు రోజు చేపలు తింటున్నారుగా. పట్టుకున్న దానిలో నుంచి చేపలు కూర 2 కూరలు తినడం. ఇంతింతలో చేపలు, సన్న చేపలు షార్ చేసుకో, ఒక వంట మనిషి ఉంటాడు సపరేట్ వాళ్ళకు. పట్టతోళ్ళు కొందరు, వంట చేస్తారు కొందరు. అట్లా కొంచెం నీసు బాగా తగులుతుంది పేతురికి. అందుకని ఏం చేస్తా అంటే యూదుల కాలంలోకి పోయి, సున్నతి లేని వాళ్ళకి పోయి కూర్చొని శుభ్రంగా తింటున్నాడు. వచ్చేసరికి తింటాడేమో అని లేచి వచ్చాడు. మనలో కూడా అంతే కదా, కొంతమంది ఛాన్సెస్ చూస్తారు, అసలు వచ్చాడేమో అని రాగా కూర్చుంటారు. యేసు ప్రభువు పండగకి రావాలంటే నేను రానుకోండి అన్నాడు. బైబిల్ బాగుండాలి మీరు. ప్రభు పండగ జరుగుతుంది, నువ్వు రావాలంటే నేను రాను, మీరు పోండి అన్నాడు. అని విన్నారు. పండగ సగం మధ్యలో విన్నాడు. ఎందుకు? ఎవడెవడు ఏ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తాడో చూద్దామని. కొంతమంది చూస్తారు నన్ను వచ్చేటట్టు లేదు అనుకోని హ్యాపీగా వాళ్ళకు రెక్కలు వచ్చినట్టే. ఇక ఆడింది ఆట, పాడిందే పాట. పౌలు అంటాడు, నేను మీ యొద్ద లేని ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్త పడి మీ సొంత రక్షణని కొనసాగించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒక గొప్ప భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? చర్చిలోకి వస్తే అందరు పరిశుద్ధులేరండి, బయటకు పోయినప్పుడు చూడాలి మన యాక్టిట్యూడ్లు. గుళ్ళోకి దొంగలు కూడా పోయి ఏం చేస్తాడు అంటాడు, వాడు బయటకు పోతే ఎవరు? అట్ట ఒరిజినాలిటీ మనం వాటిని దాటుతూ ఉంటుంది. వచ్చినప్పుడు ఎట్లా వస్తామంట? తాంబేళ్ళక చిన్నగా వచ్చామంట. పోయేటప్పుడు ఎట్లా పోతామంట?
సింహం ఆకలిగొన్న సింహం వృత్తాడు చూడు ఊరికి 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 పైగా చేతులు కట్టుకోకుండానే తిండి తింటామంట. ఒకవేళ శాస్త్రులు పరిచయం ఉంటే మనల్ని కూడా అడుగుతారేమో, ఏమి నీ బిడ్డలు చేతులు కట్టుకోకుండా అన్నం తింటున్నారు, ఇది ఎక్కడ ఏడుంది లేకనాలా నన్ను అడుగుతారేమో. దేవుని బిడ్డలారా, గిద్యోను మనకు తెలుసు, ఇశ్రాయేలు రక్షకునిగా గుర్తించినాడు గిద్యోను దేవుడు. యోవాషు కుమారుడు, యోవాషు కూడా మంచి భక్తుడే, మంచి బలాఢ్యుడైన కొడుకుని ఇచ్చాడు. కారణం ఇశ్రాయేలు రక్షణ కొరకు మిథ్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు గిద్యోనును పుట్టించాడు. వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వీళ్ళు చేసిన దోషమును బట్టి దేవుడు ఇశ్రాయేలు శత్రువులకు అప్పగిస్తే వాళ్ళేమో బాగా శ్రమ పెట్టి వీళ్ళని దోచుకోవడానికి యుద్ధానికి వచ్చారు మీదికి. అప్పుడు బలాఢ్యుడే, బలం ఉంది, కండలున్నాయి, పరాక్రమం ఉంది, రోషం ఉంది, కానీ శరీర సంబంధంగా ఆలోచన చేసి ఎవరు కనపడకుండా గోధుమల గానుగా సాటున పోయి గోధుమలు దొరుకుకుంటున్నాడుగా. మీరు సాగున్న సాగుని బతకండి, వాళ్ళతో మనం పెట్టుకుంటాం, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళని మనం జయించగలవా అన్న శరీర సంబంధమైన ఆలోచన గిద్యోనుని పిరికివాడిగా చేసింది. ఈరోజు ఆలోచన చేయి, నువ్వు కూడా ఎన్నో విషయాల్లో నువ్వు కూడా అట్లా అనుకుంటుంటావు, అది నా చేత అవుతుందా, ఇది నా చేతనవుతుందా, ఇది నేను జయించగలనా, ఇది నేను పొందుకోగలనా అట్ట మాట్లాడడానికి నువ్వు శరీర సంబంధివి కాదు. నేను ఎక్కలేమో కానీ నా దేవుడు నన్ను పట్టుకుంటే తప్పకుండా, నా దేవుడు నాకు సహాయం చేస్తే ఎక్కలేని ఎత్తైన కొండ మీద కూడా నేను ఎక్కగలనన్న విశ్వాసం, ఆశ, ఆ కోరికలో కనబడితే దేవుడే అక్కడ తీసుకుపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా శాతం ఏమవుతుందమ్మా అంటారు కొంతమంది. నీ శాతం కాదు, మన శాతం కాదు, మన శాతం అసలే కాదు. శక్తి చేత బలముతో నీది కాదనేను, నా ఆత్మ ద్వారా దినే యెహోవా. మన శాత కాదు, మనం బలవంతులం కాదు, మనం తెలివంతులం కాదు. బలవంతుడు, తెలివంతుడు, జ్ఞానవంతుడు, సర్వశక్తివంతుడు మన స్నేహితుడు. మన కన్న తండ్రి అయినా ఆయనకి చెప్పు, ఆయనకి చెప్తే పరాక్రమశాలిగా ఆయన నీ ముందు నడుస్తాడు. ఆయన నడిస్తే ఎర్ర సముద్రం చేస్తుంది, నీళ్ళు ఏకరాశిగా మారిపోతాయి, కోట్లు పడిపోతాయి. మనుషులకు చెప్పినావా ఎనికి తిరిగిపోమంటారు, అంతేగా ఏడ దాటుతావు. ఎర్ర సముద్రం దాటగలవు మనం? సత్యం బతుకుతే బతుకు పదకొండు ఐగుప్తులకి అని మళ్ళీ వెనక్కి తిరిగే పరిస్థితులు ఉంటాయి. దేవుడు సెలవిస్తే ఏపుగా పైనుంచి కిందికి మన యోర్దాను నది యాజకుల కాలు తగలగానే భుజాల మీద ఏముంది, భుజాల మీద ఏముంది, దేవుడి వందన మందసాన్ని ఎత్తుకొని మొదటి వరుసలో యాజకులు నిలబడి యోర్దాను నదిలో అడుగుపెట్టగా పాపములు ఎప్పుడైతే యోర్దాను నీళ్ళను తగిలాయో యోర్దాను ఎనికి పోతుంది. అసలు నదులు ఎనికి పోయినట్టు చూసినారు ఎప్పుడైనా మీరు? వాళ్ళ పాదాలు తలగ్గానే నది ఎనికి ప్రవహిస్తుంది, ముందు కాదు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తలంపులు, నా తలంపులు, నీ ఆలోచన, నా ఆలోచన ఆయన వంటి ఆలోచనలుగా అయితే ఏమేం చేస్తాడు ఆయన? ఎవరికి సాధ్యం కాని విషయాలు దావీదు ద్వారా సాధ్యం చేసి చూపించాడు ఆయన. ఎవరికి సాధ్యం కాని విషయాలు యోసేపు ద్వారా సాధ్యం చేసి చూపించాడు ఆయన. సాధ్యం కాని విషయాలు మోసే ద్వారా సాధ్యం చేసి చూపించాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మార్పు చెందడు ఆ విషయాల్లో. కానీ బలహీనతలు మనలోనే ఉన్నాయి, అవిశ్వాసం మనలోనే ఉంది, భక్తిహీనత మనలోనే ఉంది, అవిధేయత మనలోనే ఉంది. అందుకే ఆ కార్యాలు జరగటంలే. ఇతను గానుగా సాటుకు వచ్చినాడు, ఎందుకులే వాళ్ళలో పడితే నన్ను కూడా చంపేస్తారని బలవంతుడే, పరాక్రమం కలిగినాడు. తల్లిని 300 మంది జరుగుతాడు ఒక్కడే, అంత బలం ఉంది, కానీ భయపడుతున్నాడు. మానవ రీతిగా ఆలోచన చేశాడు గిద్యోను కనుకనే పిరికివాడిలాగా గానుగ సాటును దాక్కొని
కొన్ని బలమున్నా, పరాక్రమం ఉన్నా, శక్తి ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా ఏమి చేయలేని నిస్సహాయము పిరిగి తనం కలిగిన వాడుగా ఉన్నాడు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు వచ్చి తన జీవితం ఏంటో, తన స్థితిగతులు ఏంటో తనకు తెలియజెప్తుంది. 12వ వచనం ఇప్పుడు చదువుతున్నాడు. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. ఎందుకు నువ్వు పిరికివాడ దగ్గర కూర్చున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మర్చిపోయావా? ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడ కూర్చొని? ఎందుకు అవమానంగా బలమున్నా, పరాక్రమం ఉన్నా, శక్తి ఉన్నా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? నీవెవరు నీకు తెలియదా? నీ సృష్టికర్త ఎవరు నీకు తెలియదా? నువ్వు ఆరాధిస్తున్నావు ఎటువంటి వాడు నీకు తెలియదా? ఎటువంటి కార్యాలు చేస్తున్నావు నీకు తెలియదా? ఎదుగువాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. లే, కత్తి తీసుకొని బయలుదేరని చెప్పాడు దేవుడు. బయలుదేరి రండి యుద్ధం చేద్దాం రండి అంటే ఎంతమంది వచ్చారు ఫస్ట్? 32,000 మంది వచ్చారు. దేవుడు అన్నాడు, వీళ్ళందరూ యుద్ధానికి వస్తారు అనుకోవద్దు. వీళ్ళలో కాళ్ళు వణుకుతులు కొంతమంది, చేతులు వణుకుతులు కొంతమంది, గుండె వణుకుతులు కొంతమంది, రకరకాల రోగాలు ఉంటాయి కదా. అక్కడ ఉన్నారు నీళ్లు తాగడానికి వంచు వాళ్ళని. ఎవరైతే కుక్కలాగా కదా, కుక్కలాగా నీళ్లు గతుకుతాడు వాడు మాత్రమే ధైర్యవంతుడు. ఎవడెవడికి భయం వేస్తుందో వాడు గిలాదు కొండ విడిచిపెట్టి పడిపోండి అని చెప్పాడు దేవుడు. అప్పుడు గిద్దెను అన్నాడు, ఎవరెవరైతే భయపడుతున్నారో వాళ్ళందరూ మారిపోయాట. మొత్తం మారిపోయి ఎంతమంది మిగిలినారు? తర్వాత కుక్కలా గతకున్నప్పుడు ఎంతమంది లాస్ట్కి ఎంతమంది అయ్యారు? ఎంతమంది నుంచి ఎంతమందికి వచ్చారు? 35,000 నుంచి 300 మందికి వచ్చారు. 300 మందితో మిథ్యానీయులను గెలిచాడు. మీకు విషయం తర్వాత చెప్తా, అసలైన విషయం చెప్తా. ఉదయం నుంచి నా గుండె మండుతుంది దాన్ని చదివినప్పటి నుంచి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నామనేది కాదు, దేవుని ఆలోచనలతో మనం ట్యూన్ అయ్యామా లేదా, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళమా కాదా, మనం దేవుని ఆలోచన చేత నడిపించబడే వాళ్ళమా కాదా మనం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న సంఘమే ప్రపంచాన్ని కదిలిస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించారు. చిన్న పిల్లవాడు యవన కాలంలో నల్లగా ఉండేటోడు ఒక ఆయన. ఎవరైనా నరేంద్ర మన పుస్తకాలు చదువుతాయి కదా, సౌత్ ఆఫ్రికా ఒక్క మూడు తెచ్చినాడు అంతే. యవ్వన కాలం పెళ్లి కూడా రాకుండా చనిపోయాడు. నువ్వు నేను అంత్య దినాలకు వచ్చావు. ఎట్లా ఉండాలి? ఒక్కొక్కరు రైతులు లాగా మారాలి. దేవుని స్తోత్రంగా కాక మీరు బలవంతుని చేతులు బాణుడు వంటి వాడు, అట్టి వారి చేత తన అమ్ముల పొద్దున నింపుకున్నవాడు ధన్యుడు. సత్యము కొరకు ఒక బాణమై బ్రతకాలి. మనం పిరిగొల్లగా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనకు పిరిగితను బాగుపడివ్వలేదు, శీఘ్ర పుత్రాత్మ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని ఆలోచనలకు మనం చూడై దేవుని ఆలోచనల చేత నడిపించబడదాం. శరీర సంబంధంలాగా ఆలోచించి నష్టాలు పడద్దు, ఆధ్యాత్మికంగా వెనకబడద్దు. దేవుని ఆలోచనల చేత నడిపించబడి ముందుకు ఇంకా ఆ అభివృద్ధి మహావృద్ధిలోకి పోయి దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలుగా మనమందరం ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి నడిపించును గాక. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువులో మనం చేతులు వేద్దాం. రండి.